ఎల్లారెడ్డి బీసీ వెల్ఫేర్ హాస్టల్లో శ్రావణి మృతిపై పలు అనుమానాలు అయితే కుటుంబ సభ్యులు వ్యక్తం చేశారు. పోలీసుల ఎంక్వైరీలో ఏం తెలిసింది అనే అంశానికి సంబంధించి ఎల్లారెడ్డి సిఐ రాజారెడ్డి ఉన్నారు. వారిని అడుగుదాం. ప్రధానంగా ఆ శ్రావణి మృతిపై ఎలాంటి కేసు దర్యాప్తుంది. సార్ చెప్పండి, నిన్న జరిగిన ఘటన ఏదైతే శ్రావణి 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని మృతిపై కుటుంబ సభ్యులు అయితే అనేక ఆరోపణలు చేస్తున్నారు. అసలు పోలీసులు ప్రాథమికంగా ఎలాంటి ఎంక్వైరీ చేస్తున్నారు, అసలు ఏం జరిగింది? నమస్కారం, నేను ఎల్లారెడ్డి సిఐ రాజారెడ్డి. నిన్న మాకు అందినటువంటి ఫిర్యాదు ఆధారంగా ర్యాపెన్ లక్ష్మి అని చెప్పేసి ఎవరైతే ఆ బాలిక ఉందో బాలిక తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా మేము కేసు నమోదు చేయడం జరిగింది. బాలిక 8th క్లాస్ బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఎల్లారెడ్డి స్కూల్లో చదువుతుంది. ఆమె 15వ తారీఖు మార్నింగ్ 4 o'clock అక్కడ హాస్టల్ ప్రిమిసెస్లోనే పడి ఉందని చెప్పేసి అక్కడ చదువుకునేటటువంటి వాళ్ళ స్నేహితురాలైనటువంటి హర్షిత అనే ఒక బాలిక చూసి అక్కడ ఉన్నట్టు వాళ్ళకి ఇన్ఫామ్ చేయడంతో వాళ్ళు ఇమీడియట్ ఆ బాలికని గవర్నమెంట్ హాస్పిటల్ 108లో షిఫ్ట్ చేయడం జరిగింది. షిఫ్ట్ చేసిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు బ్రాడ్ డెడ్గా డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేసిన తర్వాత అన్ని యాంగిల్స్లో మేము విచారణ ప్రారంభించాము. ప్రస్తుతానికైతే ప్రాథమికంగా ఈ కేసును అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసుకొని చేస్తున్నాము. మృతురాలికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఏ విధంగా అయితే వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తారో ఆ యాంగిల్లో కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇప్పటి వరకు పోస్ట్ మార్టం అయింది, కానీ డాక్టర్ గారి ప్రైమరీ ఒపీనియన్ కూడా ఇంకా పెండింగ్లో ఉంది. కేసు విచారణలో ఉంది. తదుపరి వివరాలు వచ్చిన తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ప్రధానంగా చూడొచ్చు, ఆ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు ఆ ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలు కానీ ఆ వైపు కూడా ఏమన్నా పోలీసులు దర్యాప్తు చేసే అవకాశాలు ఉన్నాయి? వాళ్ళు అనుమానం వ్యక్తం చేశారు కాబట్టి ఆ యాంగిల్లో కూడా మేము విచారణ చేస్తాము. తదుపరి ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ ఉన్నా కూడా మీకు అప్డేట్ చేస్తుంటాం. ప్రధానంగా హాస్టల్లో సీసీ కెమెరాలు ఉంటే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ ఇప్పటికే పూర్తయ్యేది. సీసీ కెమెరాలు పనిచేయకపోవడం ఒక ప్రధాన కారణం అంటారు. వాస్తవం అక్కడ కెమెరాస్ ఉన్నాయి, కానీ అవి గత కొన్ని రోజులుగా పనిచేయట్లేదని మా విచారణలో తేలింది. కెమెరాస్ లేకపోవడం వల్ల విచారణ కొద్దిగా డిలే అవుతుంది. మొత్తానికి చూడొచ్చు, ఏదైతే శ్రావణి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేసినట్లు అటువైపు కూడా మేము పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. శ్రావణి 15వ తేదీ ఉదయం ఆ హాస్టల్ డోర్ దగ్గర పడి ఉన్న దానికి సంబంధించి హాస్పిటల్కు తరలించారు 108లో. ఆ 108లో తరలించిన నేపథ్యంలో శ్రావణి అక్కడ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కానీ ప్రధానంగా హాస్టల్లో ఏం జరిగింది, దానికి అంతకు సంబంధించి పూర్తిగా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతనే తెలిసే అవకాశాలు ఉన్నాయి. అయితే డాక్టరు పంచనామా పూర్తి స్థాయిలో రిపోర్ట్ వస్తేనే శ్రావణికి సంబంధించిన వివరాలు బయటకు చెప్పే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం అయితే ప్రాథమిక దర్యాప్తు జరుగుతుంది. ఆ దర్యాప్తులో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేసినట్లు అటువైపు కూడా ఎంక్వైరీ పూర్తి స్థాయిలో జరుగుతుంది. ఆ విద్యార్థికి అసలు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనప్పటికీ కూడా ఇలా ఎందుకు జరిగిందనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తులో ఆ డాక్టర్ నివేదిక వచ్చిన తర్వాత తేలే అవకాశాలు ఉన్నట్లు ఎల్లారెడ్డి సిఐ రాజారెడ్డి చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.